ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన భగవద్గీతలో జగద్గురువులు ఏం నేర్పిస్తున్నారో చూసుకుంటూ వెళ్తున్నాము. ధ్యాన యోగం చెప్తున్నారు ఆయన ఇందులో. ఎట్లా ధ్యానాన్ని సాధించాలి అని. ముందు ఇంతవరకు ఆసనం ఎట్లా సాధించాలి, ఆసన జయము ఫస్ట్ స్టెప్. అసలు కూర్చోవడం సాధిస్తే ఆసన జయం కలిగితే ఆ తర్వాత మనోజయము. మనోజయంలో మనసేంద్రియాలను నిగ్రహించడము, వాటిని వెనక్కి తిప్పడము. ఆ మనోజయం అయిపోయిన తర్వాత అప్పుడు మనోజయము ఇంద్రియ జయం అని కలుపుకొని చెప్పుకోవచ్చు. అదైపోతే తర్వాత వస్తువుని ఒకదాన్ని ధరించి పట్టుకోవాలి. పట్టుకున్న దాన్ని కంటిన్యూస్ గా కాన్సన్ట్రేట్ చేసి దాన్ని గురించే ఆలోచించాలి. అది ధ్యానం అవుతుంది. ఆ రకంగా చేసినప్పుడు అది సమస్థితికి తీసుకొని వెళ్ళాలి. మన మనసుని సమస్థితిలో పెడితే అప్పుడు అది సమాధి స్థితి. ఆ సమాధి స్థితికి వెళ్తే ఏం జరుగుతుంది, అది ఎందుకు కావాలి, ఏమి అని చెప్తూ ఉన్నారు మన గురువు గారు. అవి చూసుకుంటూ వెళ్దాము. పోయిన వారము మనం ఒక 32 శ్లోకాల వరకు చూసాము. ఇక్కడి నుంచి 33వ శ్లోకం దగ్గర మళ్ళీ అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు మనసు గురించి. ఎందుకంటే మన కసరత్ అంతా మనసు మీదే ఉంటుంది. మనసుని కూర్చోబెడితే అప్పుడు దాంతో ఏమైనా సాధించవచ్చు. మనసుకి చాలా బలం ఉంటుంది, చాలా రిసోర్సెస్ ఉంటాయి, చాలా శక్తి కలిగింది. అది ఏదైనా చేయగలదు. దానితోటి పని చేయించాలంటే బుద్ధితోటి చేయించాలి. బుద్ధితోటే దాన్ని పట్టుకొని కూర్చోబెట్టి అప్పుడు దాంతో పని చేయించవలసి ఉంటుంది. అసలు ఉన్న వస్తువు ఒకటే. అది ఒకసారి బుద్ధిగా ఒకసారి మనసుగా పనిచేస్తుంటుంది. మనసుగా ఉన్నప్పుడు అది చంచలంగా ఉంటుంది, బుద్ధిగా ఉన్నప్పుడు స్థిరంగా ఉంటుంది. కాబట్టి మనం ఏ రకంగా దాన్ని కంట్రోల్ చేయాలి అంటే ధారణతోటే. అందులో ఆయన కొన్ని రకాల ధారణలు చెప్తూ ఉన్నారు మన గురువు గారు. అవి మళ్ళీ ఒకసారి పైన చెప్పుకున్నవి చూసుకుని మనం ఇక్కడి నుంచి వెళ్దాము. ముఖ్యంగా పోయిన వారం చూసుకున్న దాంట్లో కొన్ని ముఖ్యమైన మాటల్ని, కొన్ని ముఖ్యమైన టర్మ్స్ ని, పదాలని మళ్ళీ చూద్దాము. ఆయన ఏం చెప్తున్నారంటే ఆసన జయం అత్యవసరము. ముందు ఆసనాన్ని సాధించాలి. ఒక చోట కదలకుండా స్థిరంగా శరీరం కూర్చోవాలి. శరీరమే కూర్చోకపోతే ఇంద్రియాలు కదులుతుంటాయి. ఎందుకంటే కదులుతున్న శరీరం వెనకాల కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు పనిచేయవలసి ఉంటుంది. కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు పనిచేస్తే వాటి వెనకాల ఉన్న మనసు కదులుతుంటుంది. ఇంకా అప్పుడు కదులుతున్న మనసు బుద్ధిగా స్థిరంగా ఉండదు. స్థిరత్వం లేకపోతే, చంచలత్వం పోకపోతే ఏమి సాధించలేము. కాబట్టి ముందు కూర్చో, ముందు కూర్చో, ముందు కూర్చో అని చెప్తుంటారు ఆయన. ఒక శుచి అయిన ప్రదేశంలో స్థిరమైన ఒక సుఖమైన ఆసనాన్ని పెట్టుకో. ఆ తర్వాత నువ్వు కాయము, శిరస్సు, గ్రీవము సమంగా ఉంచి ధరించి అంటారు ఆయన. ఇక్కడి నుంచి ధారణ మొదలు పెట్టారు. దాన్ని నిలబెట్టు. అచలంగా ధారయన్, కదిలించకుండా ముందు ధరించి పట్టుకో. దేన్నంటే ముందు శరీరాన్ని, నీ ఫిజికల్ బాడీనే, స్థూల శరీరాన్నే నువ్వు కూర్చోబెట్టి అసలు అచలంగా ముందు దాన్ని స్థిరంగా ఉంచు. మనసుని నిలబెట్టి దాన్ని బుద్ధిగా స్థిరంగా మార్చడం తర్వాత చేద్దాం. ముందు అసలు శరీరాన్ని కదలకుండా అచలంగా స్థిరంగా ధరించి పట్టుకో ముందు దాన్ని అని చెప్పి ఆయన దిక్కులు చూడకు అని కూడా చెప్పారు. దిక్కులు చూడకు, నీ ముక్కు చివర చూసుకో కావాలంటే అని మళ్ళీ ఇంద్రియాలని ఎట్లా వెనక్కి తిప్పాలని చెప్తున్నారు. ఇది ఇంద్రియ జయం కోసము. ఇంద్రియ జయం తర్వాత ఆయన ఏం చెప్తున్నారంటే మనోజయం కోసము మనః సంయమ్య అంటున్నారు. అసలు ఒక చోట శరీరాన్ని కదలకుండా అచలంగా స్థిరంగా ధరించి పట్టుకోవడం ఇది శరీర ధారణ. శరీరాన్ని ధరించిన తర్వాత దిక్కులు చూడకుండా ఉండడము ఇంద్రియ ధారణ. ఆ తర్వాత మనసును కదలకుండా ఉంచడము మనోధారణ. దీనికి ప్రశాంతంగా ఉండడం అత్యవసరము. కోపాలు, ఆలోచనలు ఉన్నాయంటే కోపాలు, ఆశలో ఏవో ఆశయాలు అన్ని గుర్తొస్తాయి. అవి ఆశలు, ఆలోచనలు వచ్చాయి అంటే భయాలు కూడా మొదలవుతాయి. ఇంకా భయాలు అవన్నీ ఉన్నాయంటే బ్రహ్మంలో చరించడం ఉండదు,
ప్రకృతిలో ప్రపంచంలో చరించడం ఉంటుంది. మన వ్రతం ఇక్కడ చెడిపోతుంది. కాబట్టి మన వ్రతం చెడిపోకుండా ఆలోచనలు కట్టిపెడితే కోపాలు కోరికలు ఆగుతాయి. కోపాలు లేవు, ఆశలు లేవు అంటే అప్పుడు భయాలు ఉండవు. భయం లేకపోవడమే బ్రహ్మంలో చరించడము. అప్పుడు ఆ వ్రతంలో ఆ స్థితిలో ఉండొచ్చు. ఆ రకంగా ఉన్నవాడు ఆ విధంగా మనః సంయమ్య మనస్సుని నియమించి, మళ్ళీ ఇది మనోజయము, దాంతో మచ్చిత్తః నా మీద చిత్తాన్ని నిలిపి ఆయుక్త ఆ విధంగా కూడుకుని ఉన్నవాడు మత్ పరః అదే తత్పరతతో, తత్పరత అంటారు ఇంకా తత్పరత, తత్ మీద పరంగా అది ఇంకా తత్తే పరం అనుకొని పెట్టుకొని కూర్చోవాలి. మత్ పరము తత్ పరము రెండు ఒకటే. మత్కి తత్కి తేడా లేదు. తత్త్వమసి అని మనం రేపు ప్రాబబ్లీ ఒకవేళ ఈ వారంలో చదువుకునే వివేక చూడమనిలో ఇంక మొత్తం అంతా ఉపనిషత్ విచారణే ఉంటుంది మనకు. అందులో తత్వమసి అని ఉంటుంది. మత్తన్న తత్తన్న ఒకటే, మత్పరమన్న తత్పరమన్న ఒకటే అర్థము. ఆ తత్పరతతో ఆసీత కూర్చో అని ఆయన చెప్తున్నారు. ఆ రకంగా కూర్చోవలసి ఉంటుంది వాడు. ఇంతవరకు వచ్చిన తర్వాత 3 సాధించాం ఇక్కడికి. 11వ శ్లోకం నుంచి 14వ శ్లోకం దగ్గరకు వచ్చేసరికి కనీసం మనము శరీరాన్ని కదిలించకుండా ధరించి, ఇంద్రియాల్ని కళ్ళు దిక్కులు చూడకుండా, చెవులేవో శబ్దాలు వినకుండా, దిక్కులేనివన్నీ ఆలోచించకుండా అది కూర్చుంటే ఇంద్రియ జయము మనోజయం కలుగుతుంది. అక్కడి దాకా వచ్చిన తర్వాత ఏం చెయ్యాలి? కూర్చునే కన్నా ముందే ఎక్కువ తినొద్దు, తక్కువ తినొద్దు, ఎక్కువ నిద్రపోద్దు, తక్కువ నిద్రపోద్దు, ఇవన్నీ చేస్తూ ఉన్నామంటే, ఎక్కువ తక్కువ చేశామంటే మాత్రం యోగం పనికిరాదు. ఎందుకంటే మనం యోగం సాధించడానికి కూర్చున్నదే సమస్థితి కోసం. ఎక్కువ తక్కువలని ద్వంద్వాలని వదిలిపెట్టి సమస్థితిలో ఉండాలి. అసమస్థితుల్లో ఉంటే అవి విషమ స్థితులు, మనకు పనికిరావు యోగానికి. కాబట్టి అత్యస్నత వద్దు, అనస్నత వద్దు, అతి స్వప్నము వద్దు, జాగృతము వద్దు. ఎక్కువ తింటే ఆయాసం వస్తుంది, అసలు తినకపోతే నీరసం వస్తుంది. ఎక్కువ నిద్రపోతే బద్ధకంగా ఉంటుంది. ఎక్కువగా మెలకువతో ఉంటే ఆరోగ్యం చెడిపోతుంది, మనసు నిలబడదు, చెదిరిపోతుంది. కాబట్టి ఇన్ని కష్టాలుంటాయి ఎక్కువ తక్కువలుంటే. ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి సమస్థితి. అసలు ధారణ అంటే ఒక విషయాన్ని, ఒక వస్తువుని లేదా ఆ బ్రహ్మ పదార్థాన్ని ధరించి పట్టుకోవడం అని అంత దూరం కూడా చెప్పలేదు ఆయన. నువ్వు శరీరాన్ని, నీ మెడని కదలకుండా, ముందు నీ తలకాయ కదలకుండా నిలబెట్టు, అది ధరించడం అని చెప్పారు. అట్లానే సమస్థితి అంటే ఉచ్చ నీచాలు, తర్వాత ఏదో రాళ్ళు, మట్టి పెడ్డలు, బంగారము, రత్నాలు, మన వాళ్ళు పక్కన వాళ్ళు, మంచి చెడు, సుఖము, దుఃఖము, పాపము, పుణ్యము, నరకము, స్వర్గము, ఇట్లాంటివన్నీ తర్వాత చూద్దాము. ముందు ఎక్కువ తినకు, తక్కువ తినకు, ఎక్కువ నిద్రపోవడం, ఎక్కువ మేలుకుండడం, ఇట్లాంటివి, ఎక్కువ తిరగడం, ఎక్కువ ఏంటో చెయ్యడం, ఇవన్నీ చెయ్యొద్దు. ఏంటో చెయ్యడము అవి తగ్గించి యుక్తంగా చెయ్యి. ఎక్కువ తిరగడం చేయకుండా యుక్తంగా చెయ్యి. ఎక్కువ తినకుండా యుక్తంగా చెయ్యి. ఎక్కువ నిద్రపోకుండా యుక్తంగా చెయ్యి. ఎక్కువగా మేలుకుండకు, యుక్తంగా చెయ్యి అని ఆయన చెప్పి, ఇవన్నీ చేస్తే అప్పుడు దుఃఖానికి హాని కలిగించే యోగము భవతి కలుగుతుంది అన్నారు. ఈ యోగం అసలు ఫస్ట్ స్టెప్ యోగం కలగకపోతే బ్రహ్మయోగము, ఆత్మయోగం కలగవు. కాబట్టి ప్రయత్నం చెయ్యాలి, తప్పనిసరిగా చెయ్యాలి. షార్ట్ కట్స్ లేవు. ఆ తర్వాత ఒకవేళ అంతదాకా నిజంగా తెచ్చుకోగలిగితే అప్పుడు మనసు ఎక్కడ ఆగుతుందో, మనసు ఎట్లా ఆగాలి అసలు, ఏ విధంగానైతే నివాతస్థః గాలి లేని ప్రదేశంలో దీపమున ఇంగతే కదలకుండా ఉంటుందో ఆ విధంగా యోగి చిత్తము అంత స్థిరంగా చైతన్యవంతమై కానీ కదలకుండా ఉండాలి. ఎందుకు? ఆత్మనః యోగం కావాలంటే, ఆత్మయోగం కావాలి, బ్రహ్మయోగం కావాలి అంటే కదలకుండా స్థిరంగా నిశ్చలంగా ఉన్న దీపంలాగా ఉండాలి. మనసు బండరాయిలాగా, కొండలాగా, పర్వతంలాగా అడ్డదిడ్డంగా ఉంటది, పనికిరాదు.
బండలాగా, పర్వతంలాగా, కొండలాగా మనసు ఉన్నది అంటే దాని అది యోగం ఎక్కడ సాధిస్తుంది? కదలకుండా ఉంటుంది అంతే. కానీ అక్కడికి యోగం మామూలుగా సమస్థితిలో కదలకుండా ఉండొచ్చు సమస్థితిలో. కానీ అది ఆ తమో గుణంతో కూడిన స్థితి మనకు పనికిరాదు. చైతన్యవంతమై దీపంలాగా, జ్యోతిలాగా వెలుగుతుండాలి. కానీ కదలొద్దు. మరి ఎట్లా చేసుకుంటావో తెలీదు. అట్లా రకంగా చేసుకున్నావంటే మాత్రం ఆత్మయోగం పడుతుంది ఇంకెళ్ళని చెప్పారాయన. ఆ తర్వాత ఎక్కడైతే నీ మనసు, నీ చిత్తము ఈ యోగ సేవతోటి నిరోధించబడి, ఆపబడి ఉపరమిస్తుందో, ఉపశాంతిస్తుందో, ఎక్కడైతే దాంట్లో అదే దాన్నే చూసుకుని తృప్తి పడుతుంటుందో, బయట నుంచి వస్తువులు కావాలని దిక్కులు చూడకుండా, ఎక్కడైతే ఇంద్రియాతీతమైన, ఇంద్రియాగోచరమైన సుఖము బుద్ధికి గ్రాహ్యమవుతుంటుందో, అక్కడ ఉన్నవాడు, అది తెలుసుకుంటూ ఉన్నవాడు, తత్వతః స్థితః, తత్వంలో ఉన్నవాడు, ఇంక వాడు కదలమన్నా కదలడు. చైతన్యవంతమై నిశ్చలంగా ఉన్న దీపంలాగా వాడు వెలుగుతూ ఉంటాడు అని చెప్తూ, అటువంటి స్థిరత్వం ఒకవేళ కలిగితే, ఆ యోగం పడితే, ఇంక దాన్ని మించింది ఏది లేదనుకుంటాడు వాడు. ఇంతకన్నా సుఖం ఇంకేముంది? మనసు నిశ్చలంగా ఉంది, శాంతిగా ఉంది, ప్రకాశవంతంగా ఉంది అంటే దాన్ని మించిన లాభము, లబ్ధి ఇంకేముంది? దాన్ని మించిన సిద్ధి ఇంకేముంది? అవసరమే లేదు, వేరేది లేనే లేదని వాడు అనుకుంటాడు. అప్పుడు బయట నుంచి ఒకవేళ దుఃఖాలు కలిగినా కూడా గురుణా దుఃఖేన, పెద్ద దుఃఖాలన్నీ ఒకవేళ కదులుతున్న మనసుకి చిన్నవి చితకవి కూడా పెద్ద ఏదో చిన్న చిన్న వస్తువులు కూడా బ్రహ్మరాక్షసుల్లాగా కనిపిస్తాయి ఒకవేళ కదులుతున్న మనసు అయితే. కదలకుండా ఉన్న మనసుకి పెద్ద దుఃఖాలు కూడా అసలు వాడి మనసుని ఇంకా కదిలించలేవు. కదలని మనసుని దుఃఖాలు కదిలించలేవు, సుఖాలు కదిలించలేవు. సుఖానికి వాడి మనసు కదిలినా కూడా వాడి యోగం చెడిపోతుంది. సుఖానికి వాడి మనసు కదిలినా కూడా వాడి యోగం ఎందుకు అంటే, వాడి యోగం ఎందుకు చెడిపోతుంది అంటే, వాడి మనసు గాల్లేని గదిలో దీపంలాగా నిశ్చలంగా ప్రకాశిస్తూ ఉండాలి. సుఖానికి వాడి మనసు గంతలు వేసిందంటే ఇంకా నిశ్చలమైన దీపం ఎక్కడైంది, అది కదులుతూ ఉంటే పనికిరాదు, మనకి యోగం పట్టదు, యోగం చెడిపోతుంది, వాడు యోగ భ్రష్టు అవుతాడు. అది కూడా పనికిరాదు. దుఃఖం లేదు, సుఖం లేదు, గురుణా దుఃఖేన లేదు, గురుణా సుఖేన లేదు. వాడు యస్మిన్ స్థిత, ఎక్కడ స్థితంగా ఉన్నాడో, ఎక్కడ వాడు స్థితమై ఉన్నాడో, కదలకుండా ఉన్నాడో, ఇంక వాడికి కదలికలే లేవు లోపల. ఎంతసేపటికి అదే యోగ సాధనతో ఉంటాడు. మనసు నిశ్చలంగా ప్రకాశవంతంగా కదలకుండా ఉండాలంతే. ఇంక విషయము మంచి లేదు, చెడు లేదు, బయట నుంచి వచ్చే మంచి లేదు, చెడు లేదు, లోపల చెడు అసలే లేదు, ఓన్లీ మంచే ఉంది. కాబట్టి మొత్తమే లాభం, ఎటు చూస్తే అటు లాభం. తమ్ విద్య, అది తెలుసుకోవాలి, దాన్ని పోయేవన్నీ కాదు. దాని పేరు యోగము. ఆ రకంగా నిశ్చలమైన ప్రకాశవంతమైన జ్యోతిలాగా, ఆరని జ్యోతిలాగా నీ మనసు నిలబడి ఉంటే దాని పేరు యోగము. అది దుఃఖాన్ని నీ దగ్గరికి రానియదు. దుఃఖ సంయోగ వియోగం అది. దుఃఖాన్ని నీ దరి చేరనీయని ఆ స్థితి నిశ్చయంగా గట్టి నిర్ణయం తీసుకొని అనిర్విణ్ణ చేతస, విసుగు లేకుండా అదే పనిగా సహయోగ, యోగాన్ని మనిషి అన్నవాడు యోక్తవ్య, సాధించవలసి ఉంది. ఆ యోగాన్ని సాధన చెయ్యాలి, లేకపోతే ఎందుకు దారిన పోయేవన్నీ చేయడము. సరే, ఆయన ఏం చెప్తున్నారంటే, సంకల్ప ప్రభవాన్ సర్వాన్ కామాన్, సంకల్పాల వల్ల ప్రభవించిన అన్ని రకాల కోరికలన్నిటినీ అశేషత, శేషం అన్నది మిగలకుండా త్యక్త్వా, వదిలి, సమంతత, అంతటా మనసా ఏవ, మనసుతోటే ఇంద్రియ గ్రామాలన్నిటినీ నియమించి, బుద్ధితో, బుద్ధి సారథిగా, ధృతితో, పట్టుదలతో మనసుని పట్టుకుని శనైహి శనైహి నెమ్మది నెమ్మదిగా ఉపరమింపచేయవలసి ఉన్నది. ఆ రకంగా మనసు ఆత్మ సంస్థం కృత్వా, నీలోనే దాన్ని కూర్చోబెట్టు కుదురుగా. ఇది ఇంకా మనోజయం. ఈ రకంగా చేస్తే
ఇంకా అది కించి తప్పిన చింతయత్, ఇంకేమి ఆలోచించడానికి వీల్లేదు ఇంకా మనసు అప్పుడు. ఒకవేళ మనసు చంచలం కదా, మనసు చంచలమైనది, చలిస్తూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది, అస్థిరంగా ఉంటుంది, దానికి స్థిరత్వం ఉండదు. దాని లక్షణాలు ఈ రెండు, చంచలము అస్థిరము మనసు లక్షణాలు. దాన్ని బుద్ధిగా మారిస్తే నిశ్చలము స్థిరము అవుతుంది అది. కాబట్టి దాన్ని అట్లా చేయడానికి ఏం చేయాలి స్టెప్స్ అంటే, యతః ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ అది నిశ్చరతి తిరుగుతుందో, తతః అక్కడక్కడి నుంచి దాన్ని నియమించి పట్టుకుని ఆపి, దీన్ని ఆత్మని ఏవా నీలోనే వశం చేసుకుని దాని వెనక్కి నడిపించు. ఒకవేళ ఎవడైతే ఈ విధంగా కల్మషాలను, కోపాలని, కోరికలని వదిలేస్తాడో, కోపాలు కోరికలు పోయాయి అంటే రజోగుణం ఉండదు, అప్పుడు అది రజోగుణం శాంతిస్తుందో, శాంతిచ్చిన రజో తమో గుణాలున్నవాడి మనసు ప్రశాంతంగా ఉంటుందో, మనసు ప్రశాంతంగా ఉన్నవాడు అటువంటి ఏనం యోగినం, ఈ యోగి చేత ఆ బ్రాహ్మీభూత స్థితి, దానివల్ల కలిగే ఉత్తమం సుఖం ఉపైతి పొందబడుతుంది. ఇది ఈ రకంగా పొందవలసి ఉంది కాబట్టి ఆ పని చెయ్యాలి. ఏవం, ఈ విధంగా సదా ఎల్లప్పుడూ ఆ విగత కల్మషాల్ని పోగొట్టుకున్న యోగి తనలోనే ఈ విధంగా ఈ యోగాన్ని యుంజన్ సాధన చేస్తుంటే అప్పుడు వాడికి ఏం జరుగుతుంది? బ్రహ్మస్పర్శ కలిగిన అత్యంత సుఖంగా వాడు పొందుతాడు. ఇంతే విషయము. బాహ్య సంస్పర్శలుంటే బయట నుంచి ఏమైనా వస్తే దానివల్ల సుఖము, ఏవైనా దుఃఖాలన్నీ బయట నుంచి వచ్చి పడిపోతున్నాయని బాహ్య స్పర్శలతోటి వీడుంటే బ్రహ్మసుఖం వాడికి దొరకదు, బ్రహ్మస్పర్శ దొరకదు. బాహ్య స్పర్శ కావాలనుకున్నాడంటే మాత్రం బ్రహ్మస్పర్శ దొరకదు. బాహ్య స్పర్శలను వాడు ఉపేక్షిస్తే బ్రహ్మ సంస్పర్శమైన అత్యంత సుఖేన వాడు అశ్నుతే పొందుతాడు అని చెప్పారు. ఇంకా దాన్ని మించిందేమున్నది? అది నిజంగా వస్తుందా అని అనుమానం ఉన్న వాళ్ళు ఇంకా తక్కువ రకము అసుఖాలకి, తక్కువ రకము అవరాలకి, వాటికి కాంప్రమైజ్ అవ్వచ్చేమో. వస్తుందని భగవంతుడు చెప్పిన తర్వాత కూడా ఇంకా సంశయాలతో ఉంటే వాడు ఎట్లయినా చెడిపోతాడు. కాబట్టి అటువంటి యోగాన్ని సాధన చెయ్యని ఆయన చెప్తూ ఉన్నారు. ఆ విధంగా అర్జున, ఎవరైతే సర్వత్రా అంతటా సుఖం వా యదివా దుఃఖం, సుఖమైన దుఃఖమైన సమంగా వాడు ఆత్మోపమ్యేన తనకు రెండు సమానం అనుకోని పరిస్థితి చూసుకుంటాడో సహవాడు పరమయోగి అని అని అంటారు. కాబట్టి పరమయోగిత్వం కావాలి. గుతయోగి ఇప్పటిదాకా చెప్పారు, రెండు రకాల యోగులని చెప్పారు ఆయన. ఎవరైతే సర్వభూత స్థితం మాం, సర్వభూతాల్లో ఉన్న నన్ను ఏకత్వం పెట్టుకుని దాన్ని ఆశ్రయించి భజతి అనుభవంలోకి తెచ్చుకుంటాడో సహా యోగి, ఆ యోగి సర్వథా అన్ని విధాలుగా ఎన్నో విధాలుగా ప్రవర్తిస్తూ ఉన్నా కూడా కర్మల్లో వాడు మయి నాలోనే ప్రవర్తిస్తున్నట్టు లెక్క అని చెప్పారు. అటువంటి యోగి. ఇక్కడ అటువంటి యోగి అనలేదు. వాడు పరమయోగి ఎట్లా అవుతాడు? మామూలు యోగి కాదు. ప్రమోషన్ వచ్చి పరమయోగి ఎట్లా అవుతాడంటే సుఖాన్ని దుఃఖాన్ని వాడు సమంగా చూస్తే అని చెప్పారు. అక్కడ మనం ఆపేమో, అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. అర్జున ఉవాచ యః అయం యోగః త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్య అహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. మధుసూదన, మధు అన్న రాక్షసుణ్ణి నిషూదనం చేశాడు, చంపేశాడు కాబట్టి ఆయన పేరు మధుసూదనుడు అని పిలుస్తారు. ఆయన్ని మాధవుడని ఎందుకు పిలుస్తారంటే మధు వంశంలో పుట్టినవాడు కాబట్టి. అయితే ఈ రెండు చూద్దాము. ఆయన మాధవుడు, ఆయన మధుసూదనుడు. ఆయన మాధవుడు ఎందుకంటే
మధువులు ప్రేమలన్నీ కలిగేలా చేస్తాడు. ఆయన పళ్ళు స్నేహ కళలు అని చెప్పి మనం నిన్న భాగవతంలో చదువుకున్నట్టు ఆయన చిరుదరహాసము, కటాక్ష వీక్షణము ఇటువంటివి ఏవైనా సరే మాయను కలిగిస్తాయి, మోహాన్ని కలిగిస్తాయి, ప్రేమను పుట్టిస్తాయి, నాది అన్న ఆశలు కలిగిస్తాయి. అయితే ఆ విధంగా కలిగించేవాడు అటువంటి మధువులను, ప్రేమలను, మోహాలను, మాయలను సూదనం కూడా చేయగలడు. రెండూ చేయగలడు. మధు అంటే మధువు, మమత్వము, మమకారము రెండూ చేయగలిగిన వాడే. మమకారాల్ని పుట్టించగలడు, తీసేయగలడు. ఆ మమకారాలు పుట్టడం, ఆగిపోవడం రెండు మనసులోనే జరుగుతాయి. కాబట్టి ఆ మనసును ఎట్లా కంట్రోల్ చేయాలి మాధవ, మధుసూదన అని మన అర్జునుడు అడుగుతున్నాడు. ఇదిగో యహ అయం ఏదైతే ఈ సామ్యేన యోగ, సామ్య యోగం అంటావు నువ్వు. అన్ని సమంగా చూడు అంటావు. రెండు రకాల యోగులని చెప్పేవి. ఇక్కడ అన్నిట్లో నన్ను అనుభవంలోకి తెచ్చుకుంటే అన్నావు అని, అటువంటి యోగి ఎక్కడున్నా నాలోనే ఉంటాడని చెప్పావు. అయితే అందులో కూడా పరమయోగి ఎవరంటే అన్నిటినీ అంతటా సమంగా చూసేవాడు అన్నావు. సమంగా చూసేవాడు పరమయోగి అంటావు. ఈ సమయోగమేమి, సామ్య యోగమేమి మధుసూదన? త్వయా ప్రోక్త, నీ చేత చెప్పబడ్డా యహ అయం సామ్యేన యోగ, ఈ సామ్య యోగము ఏతస్య దీన్ని చంచలత్వాత్, ఈ చంచలమైన బుద్ధితో ఉన్నవాణ్ణి నేను, అహం ఈ స్థిరాం స్థితిం, ఈ స్థిరమైన స్థితి, బుద్ధి స్థిరంగా నిశ్చలంగా ఉంటేనే సామ్య స్థితి కలుగుతుంది. సామ్య స్థితి అంటేనే స్థిరమైన స్థితి. అది నా పశ్యామి, చూడలేకున్నాను, నాకు అర్థం కావట్లేదు. మనసు చంచలంగా ఉన్నప్పుడు సామ్య యోగము, స్థిర స్థితి ఏ రకంగా కలుగుతాయి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవత్ దృఢం, తస్య అహం నిగ్రహం మన్యే వాయోః ఇవ సుదుష్కరం. కృష్ణ, మళ్ళీ కృష్ణ అన్నప్పుడు మనసు పక్కనే పెట్టారు. కృష్ణము అంటే ఆకర్షించడము, ఆకర్షణ. మధువులు ఊరుతున్న ప్రేమలుంటే ఆకర్షణలు తప్పకుండా ఉంటాయి. కాబట్టి ఆ ఆకర్షణలని నిగ్రహించగలిగిన వాడు, మధువులను సూదనం చేయగలిగిన వాడే మనసుని నిగ్రహించడం ఎట్లానో చెప్పగలడు. కాబట్టి కృష్ణ, మనః చంచలం హి, మనసు చంచలమైంది కదయ్యా. పైగా ఉత్తగా చంచలం, కదులుతూ, చలం చంచలం, కదులుతూ ఉంటుంది. అది కదులుతూ ఉండే మనసు ప్రమాధి, ప్రమథనం చేస్తుంది, బాగా చిలుకుతూ ఉంటుంది. అది కదిలిపోతుంటుంది. అది అక్కడికే అయ్యిందా అంటే అది బలవత్, మహాబలమైంది, బాగా దృఢమైంది. అది దృఢమైంది, బలమైంది, ప్రమథనం చేస్తుంది, చలిస్తూ ఉంటుంది. ఉత్తచలం కాదు, చలం చంచలం. అది అటువంటి మనసు కదా కృష్ణ. తస్య నిగ్రహము, దాన్ని నిగ్రహించడం అంటే, ఇంకా అటువంటి మనసుని ఆపడం అంటే, ఓహో వాయోహో ఇవ, గాలిలాగా సుదుష్కరం. కరం అంటే చేయగలగడం, దుష్కరం అంటే చేయలేకపోవడం. దుష్కరం. సుకరం అంటే ఈజీగా చేయడము, దుష్కరం అంటే కష్టం చేయడము. సుదుష్కరం, ఇది అసలు మహా కష్టం అని మన్యే, అహం మన్యే, నేను అనుకుంటున్నాను. ఏదో గాలిని నిగ్రహించినట్టు, గాలిని బంధించినట్టు మనసుని బంధించడం అంటే, గాలికి ఉన్నట్టే దీనికి కూడా ఆ దృఢత్వం ఉంది, ఆ బలము ఉంది. అది బాగా కదిలించేస్తుంటుంది. పెద్ద పెద్ద చెట్లను, కొండలను, బండలను కూడా కదిలిస్తుంటుంది. అది కదిలిపోతుంటుంది. అది చంచలము, అది ప్రమాది. అది కదులుతూ ఉంటుంది, అది కదిలిస్తుంటుంది కృష్ణ. అది బలంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది, కదులుతూ ఉంటుంది, కదిలిస్తూ ఉంటుంది, అచ్చం గాలిలాగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని నిగ్రహించడం అంటే గాలిని పట్టుకున్నట్టే కృష్ణ అని అహం మన్యే అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఆపి స్థిరంగా దాన్ని నిలబెట్టి
సామ్య యోగాన్ని పట్టుకోవాలంటే ఎట్లా, నాకు అసలు అర్థమే కావట్లేదు, దాన్ని ఎట్లా తెలుసుకోవాలి, ఏమి చెయ్యాలి అని మన అర్జునుడు అడిగాడు. యః అయం యోగః త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్య అహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవద్ దృఢం తస్య అహం నిగ్రహం మన్యే వాయోః ఇవ సుదుష్కరం. అంటే మన భగవంతుడు ఏమంటున్నారంటే, అసంశయం మహాబాహో మనః దుర్నిగ్రహం చలం తు అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అవును, చెప్పింది కరెక్టే. అసంశయం, సంశయమేమీ లేదు, అనుమానమేమీ లేదు మహాబాహో, ఓ మహాపరాక్రమవంతుడా అర్జున, నువ్వు చెప్పింది నిజం. మనసు దుర్నిగ్రహం, దాన్ని నిగ్రహించడం సుదుష్కరం అన్నావు. అవును నిజమే, అది దుర్నిగ్రహం, దాన్ని నిగ్రహించడం చాలా కష్టం. అవును నిజమే, నువ్వు చెప్పింది అది చలం, అవును కదిలిపోతూ ఉంటుంది, అనుమానమేమీ లేదు. తు అయితే కౌంతేయ అభ్యాసేన, అభ్యాసం చేత ప్రాక్టీస్ తోటి దాన్ని కంట్రోల్ చేయొచ్చు. వైరాగ్యేన, వైరాగ్యంతో దాన్ని గృహ్యతే, గ్రహించి పట్టుకోవచ్చు. దాన్ని గ్రహించడం ఎట్లా, స్థిరంగా నిలబెట్టడం ఎట్లా, చంచలంగా లేకుండా స్థిరంగా నిలబెట్టడం ఎట్లా, దాన్ని అసలు దాని ఇష్టం వచ్చినట్టు కదిలించేస్తుంటుంది మనల్ని, దాన్ని మనం పట్టుకోవడం ఎట్లా. అది చంచలము, అది ప్రమాది. ఈ చంచలమైన దాన్ని ఆపడం ఎట్లా, ఈ కదిలించే దాన్ని పట్టుకోవడం ఎట్లా అన్న రెండు ప్రశ్నలకి ఆయన రెండు విధాలుగా ఆ పని సాధించవచ్చు అని చెప్తున్నారు. ఆ విధంగా గృహ్యతే, పట్టుకోవచ్చు దాన్ని. అభ్యాసంతో, ప్రాక్టీస్ తోటి దాన్ని కదలకుండా కూర్చోబెట్టచ్చు. వైరాగ్యంతో కట్టిపడేయచ్చు, గ్రహించేయచ్చు, మొత్తం నిగ్రహించవచ్చు దాన్ని. కష్టమేమీ లేదు. ఈ రెండు అభ్యాస వైరాగ్యాలు ఉంటే చెయ్యొచ్చు. ఎట్లా అంటే, వైరాగ్యం ఉన్నది, కోపాలు కోరికలు, రాగం లేదు. వైరాగ్యం అంటే విరాగం, విరాగానికి సంబంధించింది వైరాగ్యం. రాగం లేదు, కోరికలు లేవు, కోరికలు లేకపోతే కోపాలు లేవు, కోరికలు లేకపోతే భయాలు కూడా లేవు. కాబట్టి వీతరాగ భయ క్రోధ అన్న విషయం వచ్చేసింది. వీతరాగ భయ క్రోధ అయితే స్థితదీహి, వాడి బుద్ధి స్థితమై స్థిరంగా ఉంటుంది అని ఆయన రెండో అధ్యాయంలోనే చెప్పారు. ఎప్పుడో చెప్పారు ఆ విషయం. విరాగం కావాలి, రాగం తగ్గించుకుంటే దాంతో పాటు వచ్చే కోపాలు, దాంతో పాటు వచ్చే భయాలు రెండు పోతాయి. అప్పుడేమవుతుంది, ఆ వైరాగ్యంతో మనసు అచలమవుతుంది, కదలదు కదా. అప్పుడు ఆ రకంగా అభ్యాసంతో దాన్ని నిగ్రహించవచ్చు, పట్టేసుకోవచ్చు, అంతే విషయం. వైరాగ్యాన్ని ప్రాక్టీస్ చేస్తే మనసుని ముందు ఆపి తర్వాత దాన్ని కట్టేయచ్చు, చాలా ఈజీ అని చెప్పారు ఆయన. అసంశయం మహాబాహో మనః దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అసంయతాత్మనా యోగః దుష్ప్రాపః ఇతి మే మతిః వస్యాత్మనా తు యతతా శక్యః అవాప్తుం ఉపాయతః. అయితే వైరాగ్యం ఉండాలి, దాన్ని అభ్యాసం చేయాలి, ఈ రకంగా ప్రయత్నం చేయాలి. అసంయతాత్మన, యతం అంటే కంట్రోల్లో ఉండడం, ఆత్మ అంటే మనసు. మనసు కంట్రోల్లో లేకపోతే మాత్రం, ఇంత మాత్రం చేసుకోకపోతే, మనసునే నువ్వు కంట్రోల్ చేయకపోతే అది దాని ఇష్టం వచ్చినట్టు చలిస్తుంటుంది, నిన్ను కదిలిస్తుంటుంది. నువ్వు అది చెప్పినట్టు నువ్వు కదులుతుంటావు, అది కదులుతుంటుంది, నిన్ను కదిలిస్తుంటుంది, నువ్వు కదిలిపోతూ ఉంటావు. కోపం వస్తే ఊగిపోతావు, సంతోషం వస్తే ఊగిపోతుంటావు, దుఃఖం వస్తే వణికిపోతూ ఉంటావు. అది అసలే బలవంతంగా, అది చాలా బలమైంది. నువ్వు ఇంకా అది ఎంత బలంగా కదిలిస్తుంటే, ఎంత బలంగా దృఢంగా కుదిపేస్తుంటే, నువ్వు ప్రతిదానికి కోపం వచ్చినా, తాపం వచ్చినా, ఏడుపు వచ్చినా, నవ్వు వచ్చినా, దుఃఖం వచ్చినా, సుఖం వచ్చినా కలిసిపోతుంటే, ఆగకపోతే యోగము పట్టే అవకాశం లేదు.
కాబట్టి నువ్వు అభ్యాసంతో వైరాగ్యంతో దాన్ని ఎట్లో ఒకట్లా పట్టుకో, మనసుని గ్రహిస్తే అప్పుడు యోగం పడుతుంది. లేకపోతే ఏమవుతుంది, యథాత్మ కాదు వాడి మనసు వాడి కంట్రోల్లో లేదంటే, వాడు అసంయతాత్మ అయితే వాడి చేత ఈ యోగ దుష్ప్రాప ప్రాప్తించుకోవడం కష్టము, కుదరదు ఇది అని మే మతి, నా అభిప్రాయం. ఇంకెళ్ళన్నాడు, నువ్వు మనసే కంట్రోల్ చేసుకోలేకపోతే నీకు యోగం ఏం పడుతుందిరా? నువ్వు కూర్చొని ముందు మనసుని కంట్రోల్ చేసుకో, మనసు నిలబడిందంటే యోగం పడుతుంది. వశ్యాత్మన, నీ ఆత్మ నీ వశంలో ఉంటే అప్పుడు యతత ఏదో ప్రయత్నంతో ఏదో విధంగా వైరాగ్యము ఏంటో ఒకటి సాధించి అభ్యాసంతో ప్రాక్టీస్ తోటి దాన్ని కుదురుగా కూర్చోబెడితే అది నీ వశంలో ఉంటే అప్పుడు ఆ వశ్యాత్మన, మనసు వశంలో ఉన్నవాడి చేత ప్రయత్నం చేత వాడు మనసుని వాడు వశంలో పెట్టుకుంటే ఏదో ఒక ఉపాయంతో ఏదో ఒక ఉపాయం ఉండాలి. ఇప్పుడు మనిషికి మనసు ఒక్కొక్క దానికి కదులుతుంటుంది. ప్రతి వాడికి అదే ఒక్క విషయానికి మనసు ఏమి కదలదు. కొంతమందికి ఏదో వీడియో గేమ్స్ కి మనసు కదలొచ్చు, కొంతమందికి పాటలకి మనసు కదలొచ్చు, కొంతమందికి వంకాయ కూరకి మనసు కదలొచ్చు, కొంతమంది ఊరికనే ఇంట్లో కూర్చుంటే ప్రశాంతంగా ఉండొచ్చు. ఏదో ఒకటి వాడి మనసు దేనికి మాట వింటుందో తెలీదు. ఇప్పుడు ప్రతి మనిషికి మీనా ఇదిగో నీకు ఈ ఉపాయం పట్టు ఇదిగో అని ఆయన ఒకటి స్టిక్కీ నోట్ మీద రాసి నాకు ఒక ఉపాయము, లేకపోతే మీ అందరికి తలా ఒక ఉపాయము, ఆయనే మన ఉపాయం ఆయనే ఆలోచించి ఒక లిస్ట్ రాసి ప్రతి ఆడికి ఒకటి, లేకపోతే అందరి గురించి భగవద్గీతలో అయితే లిస్ట్ రాయలేరు కదా. ఎవడి ఉపాయం వాడు ఆలోచించుకోవాలి. ఎవడికి వాడు మనసు దేనికి కదులుతుంది దేనికి కదలదని చూసుకొని ఏదో ఒక ఉపాయంతో వాడు ప్రయత్నం చేయాలి. ప్రయత్నంతో వాడు ఒకవేళ వాడి ఆత్మని వాడు వశంలోకి తెచ్చుకుంటే అప్పుడు ఈ యోగము అవాప్తం పొందడానికి వాడికి శక్తి కలుగుతుంది. వాడు అప్పుడు శక్యుడవుతాడు. ఉపాయం లేకపోతే ఊళ్ళో నుంచి తరమేమని చెప్పేది పాతకాలంలో ఒక సామెత కూడా ఉంది. ఉపాయం లేదు, నీ మనసే నీ మాట వింటావదు, దానికి ఎట్లా చెప్పాలో నీకు తెలియదు, అది కదులుతుంటుంది, నిన్ను కదిలిస్తుంటుంది, నువ్వు కోతిలాగా గెంతుతుంటావు, ఇంక నీకేం యోగం పడుతుంది? నువ్వు చెప్పు కృష్ణ అంటే నువ్వు ఆలోచించుకో, కూర్చొని ఏదో ఒక ఉపాయం పెట్టుకో, ఏదో ఒక ప్రయత్నం చెయ్యి, ఏదో ఒక విధంగా నీ మనసుని వశంలో పెట్టుకో, అప్పుడు యోగం పడుతుంది. ఇంత మాత్రం లేక మాత్రం యోగము దుష్ప్రాప, ప్రాప్తించుకోవడం కష్టం అని నేను అనుకుంటున్నాను అని చెప్పారు. అసంశయం మహాబాహో మనః దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అసంయతాత్మనా యోగః దుష్ప్రాపః ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతతా శక్యః అవాప్తుం పాయతః. అర్జునః ఉవాచ అయతిః శ్రద్ధయా ఉపేతః యోగాత్ చలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతి కృష్ణ గచ్చతి. ఇదిగో ఏదో ఒక ప్రయత్నంతో చేసాడే అనుకో కృష్ణ, వాడేదో పాపం ప్రయత్నం చేసుకున్నాడు కష్టపడి, ఏదో వైరాగ్యం అంతా తెచ్చుకున్నాడు, రాగాలు తగ్గించుకున్నాడు, కోపాలు కోరికలు భయాలు తగ్గించుకున్నాడు, ఏదో విధంగా ప్రాక్టీస్ చేశాడు, ఏదో విధంగా వాడు మనసును వాడు వశంలోకి తెచ్చుకున్నాడు. పాపము ఏదో ఒక ఉపాయంతో ఆ యోగాన్ని ప్రాప్తించుకున్నాడే అనుకో, ఆ యోగాన్ని పట్టుకున్నాడు వాడు. అయితే అప్పుడేం జరిగిందంటే వాడి కర్మకి శ్రద్ధ అయితే ఉంది, వాడికి శ్రద్ధయా ఉపేత, వాడికి శ్రద్ధ ఉంది పాపము, కానీ మొత్తం వాడి మనసు నియమింపబడలేదే అనుకో, ఏదో కారణానికి మళ్ళీ మనసు కదిలిందే అనుకో. అయ్యతి వాడికి ఆ యతత వాడు ప్రయత్నంతో సంయమాత్మ అవ్వాలని చెప్తావు, అసంయతాత్మ వాడు యోగానికి పనికిరాడు అంటావు. వాడు ప్రయత్నం చేశాడు పాపం శ్రద్ధతోటే, అయినా కూడా వాడు మనసు చలించి వాడి ప్రయత్నం ఫలించకుండానే యోగం నుంచి వాడి మనసు చలించిపోయిందనుకో, యోగం నుంచి చలిత మానస, మనసు కదిలిపోయిందనుకో, యోగం మీద నిలబడలేదనుకో వాడికి,
పాపం. ఇంక వాడు ఆ విధంగా యోగ సిద్ధిని అప్రాప్య పొందకుండానే, సిద్ధి వరకు రాలేదు వాడి కథ, సాధన చేస్తున్నాడు యోగంలో, కానీ మనసుని మొత్తమే కూర్చోబెట్టలేకపోయాడు. సిద్ధి సాధించిన దాకా వాడి మనసు వాడికి సహకరించలేదు, అది చలించిపోయింది మధ్యలో. వీడు జారిపోయాడు యోగంలో నుంచి. ఆ రకంగా సిద్ధి సాధించకుండానే యోగ సంసిద్ధిం అప్రాప్య వాడు ఒకవేళ వెళ్ళిపోయాడు అనుకో కృష్ణ, అటువంటి వాడు కాం గతిం గచ్చతి, వాడి గతి ఏమి? ప్రయత్నం అయితే చేశాడు, ఏదో యోగాన్ని పట్టుకున్నాడు, కానీ మనసు కదిలిపోతూ ఉంటే యోగంలో నుంచి వాడు జారిపోయాడు, వాడి గతేమప్పుడు? కచ్చిత్ న ఉభయ విభ్రష్ట చిన్న అభ్రం ఇవ నశ్యతి అప్రతిష్ట మహాబాహో విమూఢ బ్రహ్మణపది. ఓ మహాబాహో, ఓ పరాక్రమవంతుడా, నువ్వైతే నీ మనసుని ఆ పరాక్రమంతో గట్టిగా కట్టిపడేసావు. ఒకవేళ ఈ యతి కాడు, వాడు యతి కాదు, మనసేంద్రియాల్ని నిగ్రహించిన వాడు, యమనియమాదులు సాధించిన వాడు యతి. యతతా వాడి మనస్సుని వశంలోకి తెచ్చుకున్నవాడు యతి. వాడికి ఆ స్థితి కలగకుండానే వాడు అందులోంచి జారిపోతే వాడు అయతి. యతీశ్వరులు, యతులు అని పిలుస్తాం కదా, యతి అంటే ఆయన. అయతి అంటే అందులో నుంచి, యోగంలో నుంచి జారిపోయినవాడు, ఎందుకంటే మనసు కదిలిపోయింది కాబట్టి. అట్లాంటి వాడు ఇప్పుడు ఆ బ్రహ్మణపది, బ్రహ్మపదంలో, బ్రహ్మచర్యంలో, ఆ పరబ్రహ్మాన్ని సాధించడం అన్న మార్గంలో అప్రతిష్ట, నిలబడలేక జారిపోయినవాడు. ప్రతిష్ట అంటే నిలబడి ఉండడం, స్థ అంటే నిలబడడం, తిష్టతి అట్లా. అప్రతిష్ట అంటే వాడు నిలబడలేక జారిపోయాడు. అట్లాంటి వాడు విమూఢ, ఆ మోహంలో ఉన్నవాడు. అటువంటి వాడు కచ్చిత్ ఒకవేళ ఉభయ విభ్రష్ట, రెండు విధాలుగా ఉభయ భ్రష్టం పట్టివాడు, చిన్న అభ్రం ఇవ, అభ్రము మబ్బులు చెల్లా చెదరైపోయినట్టు, కచ్చిత్ ఒకవేళ నశ్యతి, నశించిపోడు కదా. ఏదో ఈ జన్మలో వాడు ఏదో పాపం కర్మలు చేసుకుంటున్నాడు, మంచో చెడో అంటాడు, తింటుంటాడు, ఏడుస్తుంటాడు, వాడు సుఖాలు అంటాడు, దుఃఖాలు అంటాడు, ఏదో వాడు బండి నడుస్తుంది. వాడిని లేదురా నువ్వు సమమన్న యోగాన్ని పట్టుకో, సామ్య యోగం అని ఉంటుంది, దాన్ని పట్టుకో, అది పట్టుకుంటే నీకు ఆ యోగం పడితే ఆత్మయోగం పడుతుంది, దానివల్ల అనంతమైన అక్షయమైన ఆత్యంతికమైన సుఖం వస్తుందంటే పాపం వాడు ఆశపడి మొదలైతే పెట్టాడు, జారిపోయాడు. ఇప్పుడు వాడికి ఉభయ భ్రష్టత్వం కదా, ఉభయ విధాలుగా, రెండు విధాలుగా వాడు భ్రష్టు పట్టిపోతాడు, అందులో నిలబడలేడు. పోనీ ఈ ఆనందాలన్నా లేవు, చిన్న చితక అనుభవాలు ఎట్లా వదిలేసుకున్నాడు వాడు. ఎందుకంటే పాపం వాడు ఆ వైరాగ్యంతో ఉన్నాడు. కాఫీలు తాగొద్దు, సినిమాలకు వెళ్ళొద్దు, బయట తిరగొద్దు, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడొద్దు అంటే పాపం అవన్నీ ప్రయత్నం చేసుకున్నాడు, కానీ ఇది నిలబడలేదు, ఈ అనుభవం రాలేదు, ఆ అనుభవాల్ని వాడు వదిలేసుకున్నాడు. రెండు రకాలుగా వాడు భ్రష్టు పట్టయితే పోడు కదా పాపము. ఏ తత్ మే సంశయం కృష్ణ చేత్తుం అర్హసి అశేషతః త్వత్ అన్యః సంశయస్య అస్య చేత్తా నహి ఉపపద్యతే. కృష్ణ, ఏ తత్, ఈ మే నా యొక్క సంశయాన్ని, అశేషతః ఇంకా మిగులన్నది లేకుండా మొత్తము, చేత్తుం ఛేదించడానికి అర్హసి తగిన వాడివి, త్వత్ అన్యః నువ్వు తప్ప, అస్య సంశయస్య ఈ సంశయం యొక్క చేత్త దీన్ని ఛేదించేవాడు ఇంకా వేరే వాడెవడు, నా ఉపపద్యతే హి ఇంకా లేడు కదా, ఇంకా లేనేలేడు. నువ్వు తప్ప ఈ సంశయానికి జవాబు చెప్పేవాడు ఇంకెవరు లేరు కృష్ణ. ఈ నా సంశయాన్ని సంపూర్ణంగా సమాధానపరచు. వాడు ఏవో అనుభవాలు ఉన్నాయి పాపం, ప్రపంచంలో తింటున్నాడు, తిరుగుతున్నాడు, ఏదో సుఖం అంటాడు, దుఃఖం అంటాడు, అనుభవిస్తున్నాడు. ఈ వద్దురా ఇవి ఆపై నీకు పెద్ద అనుభవం వస్తుందంటే పాపం వాడు దీన్ని ఆపేశాడు, కానీ ఆ అనుభవం రాలేదు, వాడు జారిపోయాడు. రెండు విధాలుగా వాడైతే నష్టపోడు కదా పాపము. ఆ బ్రహ్మణపది, వాడికి ఆ బ్రహ్మపదం ఎట్లా దక్కలేదు, ఈ ప్రపంచ మార్గం కూడా వాడికి చెడిపోయింది. అప్పుడేం చెయ్యాలి కృష్ణ? అయతి శ్రద్ధయా ఉపేతః యోగాత్ చలితమానసః
అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి కచ్చిత్ న ఉభయ విభ్రష్టః ఛిన్న అభ్రమీవ నశ్యతి అప్రతిష్టః మహాబాహో విమూఢః బ్రహ్మణపథి ఏతత్ మే సంశయం కృష్ణ ఛేత్తుం అర్హసి అశేషతః త్వత్ అన్యః సంశయస్య అస్య చేత్తా నహి ఉపపద్యతే. అంటే అప్పుడు మన భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, పార్థ నయేవ ఇహ న అముత్ర వినాశః తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. పార్థ, నేను చెప్తున్నాను విను. ఈ కళ్యాణకృత్, ఈ మంగళకరమైన మార్గంలో, బ్రహ్మ మార్గంలో ఉన్నవాడు పాపము ఆ విధంగా ఏదో యోగ సాధన చేస్తున్నవాడు, అటువంటి తస్య వాడికి ఇహ ఈ లోకంలో, ఇహలోకంలో, అముత్ర పరలోకంలో, ఇహపరాల్లో వినాశః నాశమన్నది న విద్యతే లేనే లేదు. వాడు ఏ మాత్రం కొంచెము ఈ యోగాన్ని మొదలుపెట్టినా కూడా వాడికి ఎంతో గొప్ప లాభం ఉంటుంది. స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని ముందే చెప్పా కదా నేను 2వ అధ్యాయంలోనే. కొంచెం స్వల్పంగా ఈ యోగ సాధన చేసినా కూడా గొప్ప భయాల నుంచి బయటపడవచ్చు అని అప్పుడే చెప్పాను. చెడిపోతారని చెప్పలేదు కదా. చెడిపోయే అవకాశమే లేదు. వినాశము వాడికి నవిద్యతే లేనే లేదు. ఈహలోకంలో లేదు, పరలోకంలో లేదు వాడికి. ఆ కళ్యాణ కృత్ యోగ మార్గంలో ఉన్నవాడు కచ్చిత్ ఒక్కడు కూడా దుర్గతిం దుర్గతులను న గచ్చతి పొందనే పొందడు తాత అని. సౌమ్యుడా, తాత, బాబు అని పిలుస్తారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని. అని పిలిచి, లేదు నాన్న, చెడిపోడు వాడు. ఇహలోకంలో పరలోకంలో వాడికి నాశమే లేదు, వాడికి దుర్గతులు కలిగే అవకాశమే లేదు నాన్న అని చెప్పారు మన గురువు గారు శిష్యుడికి. పార్థ నయేవ ఇహ న అముత్ర వినాశః తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీః సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్ట అభిజాయతే. ఈ యోగ భ్రష్టత పొందినవాడు, యోగంలో నుంచి భ్రష్టమైపోయినవాడు, జారిపోయినవాడు ఏమవుతాడు? ఉభయ భ్రష్టత్వం పట్టిపోడా అని అడిగావు కదా, వాడి గురించి చెప్తా పట్టు. ఒకవేళ నువ్వు అన్నట్టే వాడు పాపము ప్రయత్నం చేసుకోవడం మొదలుపెట్టాడు. యోగ మార్గంలో ఉన్నాడు వాడు, సాధన మార్గంలో ఉన్నాడు, సాధన చేసుకుంటున్నాడు పాపం. కానీ మధ్యలో వాడి మనసు కదిలింది, యోగంలో నుంచి వాడు జారిపోయాడు. చాలా శ్రద్ధతోటే ఉండే పాపం వాడు, కానీ ఆ యతి స్థితికి రాలేదు వాడు. అయతి స్థితిలోనే యోగము సిద్ధి మారకన్నా ముందే, యోగ సాధన సిద్ధి కాకన్నా ముందే వాడు దాన్ని అప్రాప్య పొందకుండానే వెళ్ళిపోతే ఏమైపోతాడన్నావు కదా. ఆ యోగ భ్రష్టుడు, యోగంలో నుంచి జారిపోయిన వాడేమవుతాడో చెప్తా పట్టు. ఆ యోగ భ్రష్ట ముందు వాడు యోగ సాధన చేసుకున్నాడు కదా, ఈ జన్మలో వాడు ఎంతో కొంత సాధన చేసుకున్నాడు కదా, అది ఎక్కడ పోతుంది? ఆ కళ్యాణ కర్మ, మంచి కర్మ, పుణ్యకర్మ అది చెడిపోదు కదా. ఆ పుణ్యకర్మలు చేయడం వల్ల, యోగ మార్గంలో ఉండడం వల్ల వాడు పుణ్యకృతాం లోకాన్, ఆ పుణ్యాలు చేయడం వల్ల కలిగిన లోకాన్ లోకాలను, పుణ్యలోకాలను ప్రాప్య పొంది అక్కడ శాశ్వతీ సమాహ చాలా సంవత్సరాలు ఉషిత్వా నివసించి, ఆ తర్వాత శుచీనాం శుచి అయిన, రాగద్వేషాలతో నిండి ఉండకుండా శుచిగా ఉన్న, త్రికరణ శుద్ధిగా ఉన్న శ్రీమతాం ధనవంతులైన, శ్రీమంతులైన గేహే గృహంలో, ఇంట్లో ఆ యోగ భ్రష్టుడు అభిజాయతే పుడతాడు. వాడు యోగం ఇంకా వాడి సాధన సిద్ధి చెందలేదు, అందులో నుంచి జారాడు. ఎప్పుడు జారాడు? వాడు వెళ్ళిపోయే కన్నా ముందే వాడు మనసు కదిలింది, వాడు సిద్ధి సాధించకుండానే వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే వాడు పుణ్యాలైతే చేసుకున్నాడు కదా, అందుకని ఆ పుణ్యలోకాలను పొంది చాలా సంవత్సరాలు సమాహ అక్కడ ఉండి, తర్వాత మళ్ళీ ఆ పుణ్యము తగ్గిపోయిన తర్వాత
చక్కటి ఇళ్లలో మళ్ళీ వాడు పుడతాడు. అథవా లేకపోతే రెండో ఆప్షన్ ఉంది, అథవా యోగినాం ఏవ కులే భవతి ధీమతాం ఏతత్ హి దుర్లభతరం లోకే జన్మ యత్ ఈదృశం. అథవా రెండో ఆప్షన్ ఏంటంటే యోగినాం యోగుల కులే ఇంట్లలోనే, ధీమతాం జ్ఞానుల కులే ఇళ్లలోనే భవతి పుడతాడు వాడు. ఒకటేంటంటే పుణ్యాలు చేసుకున్నాడు, ఆ పుణ్యాలు మరి అనుభవించాలి కదా, పుణ్యాలు ఉంటే వాటిని అనుభవించాలి. పుణ్యాలు పాపాలు ఆ రెండిట్లలో ఏది మిగిలిన మళ్ళీ యోగం భ్రష్టమైపోతుంది. కాబట్టి ఆ పుణ్యాలు అనుభవించడం కోసం వాడు యోగంలో నుంచి జారాడు. కాబట్టి పుణ్యాలు అనుభవించడానికి తగిన లోగాలకు వాడు వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ పుట్టినప్పుడు మంచి ఇళ్లలో పుడతాడు వాడు. లేదా కొంచెం పుణ్యం కాదు, వాడు చాలా చేసుకున్నాడు యోగ సాధన, కానీ అది ఇంకా సిద్ధి కాలేదు, పాపము చాలా చివరి దాకా వచ్చేసాడు. అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఇంక మధ్యలో పుణ్యలోకాలకి వెళ్ళడం, అక్కడ చాలా సంవత్సరాలు ఉండడం, తర్వాత మళ్ళీ ఎప్పుడో ఇంకేదో ఇంట్లో పుట్టడం, అక్కడి నుంచి మళ్ళీ ప్రయత్నం చేయడం కాదు, అంత గ్యాప్ లేకుండా యోగినాం ధీమతాం కులేయేవ, యోగుల ఇళ్లలో జ్ఞానుల ఇళ్లలోనే వాడు మళ్ళీ పుడతాడు వెంటనే. కానీ ఈ త్రిసంయత్ ఏదైతే ఈ విధంగా ఉన్న జన్మ ఏతతిది లోకే దుర్లభతరం హి, ఈ లోకంలో ఇటువంటి జన్మలు రావడం అంటే ఈ జన్మలో చాలా సాధన చేసుకున్నాను, ఈ శరీరం పడిపోగానే మళ్ళీ వెంటనే యోగ సాధన చేసుకోవడానికి అనువైన జ్ఞానుల ఇంట్లోనే మళ్ళీ పుట్టి అక్కడి నుంచి మళ్ళీ వెంటనే సాధన కంటిన్యూ చేయడం అన్నది, మధ్యలో ఇట్లా గ్యాప్లు వచ్చి చాలా సంవత్సరాలు వేస్ట్ అయిపోవడం అట్లాంటివి లేకుండా ఉండే జన్మ కష్టము, అంత ఈజీగా దొరికేది కాదు, దుర్లభం అది. కానీ అదొక ఆప్షన్ ఉంది, చాలా సాధన చేసుకున్న వాళ్ళకి నెక్స్ట్ జన్మలో వెంటనే మళ్ళీ ఒక జన్మ, అందులో వెంటనే వాళ్ళు కంటిన్యూ చేసుకోవడానికి వీలుగా అవకాశం ఉంటుంది. అటువంటి జన్మ కష్టం, కానీ అది కూడా ఉంటుంది. చాలా మందికి మాత్రం ఈ మార్గంలో ఉన్న వాళ్ళకి పుణ్యం ఉంటుంది కాబట్టి అది అనుభవించి మళ్ళీ వాళ్ళు యోగ సాధనకి అనువుగా ఉండే శుచి అయిన శ్రీమంతులైన ఇళ్లలోనే వాళ్ళు పుడతారు. ఈ రెండిట్లలో ఏదో ఒకటి జరిగితే మళ్ళీ వాడు ఎట్లయినా పుడతాడు. ఇక్కడ చాలా సంవత్సరాలు పుణ్యలోకాల్లో ఉండేనా పుడతాడు, లేదా వెంటనే పుడతాడు, ఏదో ఒకటి చేస్తే తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం యతతే చ తతః భూయః సంసిద్ధౌ కురునందన. తత్ర ఇంకా ఇంట్లో పుడతాడు కదా వీడైతే, పుణ్యలోకాలకు వెళ్ళి మళ్ళీ తర్వాత వచ్చే శుచీనాం శ్రీమతాం గేహే వాడ అభిజాయతే, లేదా వీడు అథవా యోగినాం ధీమతాం కులే భవతి చేస్తాడు, వాడు ఇక్కడ అభిజాయత చేసినా ఇక్కడ భవతి చేసినా ఏదో ఒకటి చేసినా తత్ర ఆ ఇంట్లో వాడు పౌర్వదేహికం ఇంతకు ముందు జన్మలో ఉన్న ఏమి యోగముందో, బుద్ధి సంయోగం, బుద్ధి యోగము, జ్ఞాన యోగం ఉందో దాన్నే మళ్ళీ వాడు లభతే పొందుతాడు. ఎక్కడి దాకా వాడు సాధన చేసుకొని జ్ఞాన యోగంలో పాపం అంతవరకు చేస్తాడు జారిపోయాడో, అక్కడి నుంచి అది మొత్తం వాడితో పాటు వస్తుంది, వాడిని వదిలిపెట్టదు. వాడు పుణ్యలోకాలకు వెళ్ళి అక్కడ ఆ పుణ్యాన్ని అనుభవిస్తూ తర్వాత వచ్చి ఇక్కడ పుట్టినా, వాడు డైరెక్ట్ గా నెక్స్ట్ జన్మలో పుట్టినా, వాడిని అనుసరించి వాడితో పాటే వాడి బుద్ధి యోగం, బుద్ధి సంయోగం, వాడి జ్ఞాన యోగం వెళ్ళిపోతుంది వాడితో పాటే. వాడు నెక్స్ట్ జన్మలో మళ్ళీ శరీరాన్ని తీసుకోగానే మళ్ళీ ఆ బుద్ధి యోగం వాడితో పాటే ఉంటుంది. వాడు అప్పుడేం చేస్తాడు, భూయః మళ్ళీ సంసిద్ధౌ సిద్ధి కోసము, ఆ సంసిద్ధి కోసము వాడు మొదలుపెట్టిన సాధన సిద్ధి చెందడం కోసము తతః అప్పుడు ఇంకా అక్కడి నుంచి యతతే మళ్ళీ ప్రయత్నం మొదలు పెడతాడు వాడు. ఇంకంతే విషయం. చూసావా, వాడికి భ్రష్టం అన్నది లేదు, వాడు చెడిపోవడం అన్నది లేదు, యోగంలో నుంచి జారిపోయాడు కానీ వాడికి వినాశం లేదు, నాశం లేదు, వాడికి మంచి జరుగుతుంది. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతః భూయః సంసిద్ధౌ కురునందన. కురు 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 అని చెయ్యి 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 అని కర్మలు చేసుకుంటూ తిరిగే వాళ్ళల్లో నంతనా నువ్వు పుట్టావు కదా, నీకు కూడా అదే విషయం చెప్తున్నాను. నువ్వు కర్మలు చేసావనుకో, నువ్వు చేసిన కర్మల్ని బట్టి అయితే పుణ్యలోకాలు వస్తాయి, దాని తర్వాత మంచి జన్మలు వస్తాయి, లేదా డైరెక్ట్ గా మంచి జన్మలు వస్తాయి. మంచి జన్మలు అంటే ఏమి, నీ సాధన మళ్ళీ ముందుకు వెళ్ళడానికి అనువుగా ఉన్న జన్మ. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళడమే కదా, ఇంకా దానివల్ల నష్టమేముంది, అక్కడ మంచే కదా, అంతా కళ్యాణమే. పూర్వాభ్యాసేన తేన ఏవ హ్రియతే హి అవతః అపి సహ జిజ్ఞాసుః అపి యోగస్య శబ్ద బ్రహ్మ అతివర్తతే.
వాడు ఏదో ఒకటి అయితే పైన లోకాలు అనుభవించి కిందికి వచ్చినా లేదా డైరెక్ట్గా ఈ జన్మలోకి వచ్చినా ఏదో ఒకటి చేస్తే పూర్వాభ్యాసేన తేన, అదే ఆ పూర్వాభ్యాసం ఉంది కదా, ఈ అభ్యాసేన వైరాగ్యేన అని చెప్పే కదా, ఇవి చెడిపోవు తాత, ఇవి చెడిపోయేవి కాదు, చెడగొట్టేవి కాదు నేను చెప్తున్నవి. ఉభయ భ్రష్టత్వం పట్టిపోతావని ఎంత మాట అన్నావు. నేను చెప్తున్నది, నేను చెప్పే వైరాగ్యం అభ్యాసం చెడిపోవు. నిన్ను ఆ మార్గంలో పెట్టి నువ్వు ఆ శరీరం పడిపోయినా కూడా ఆ మార్గంలో ముందుకు తీసుకెళ్తాయి అవి. అటువంటివి 2 బండి చక్రాలు లాంటివి. కాబట్టి ఇది ఉంది కదా ఈ అభ్యాసం, ఈ వైరాగ్యాన్ని నువ్వు అభ్యాసం చేసుకుంటున్నావు కదా. 2 రకాల అభ్యాసాలు. వైరాగ్యాన్ని అభ్యాసం చేస్తే ఏమవుతుంది, చిత్తము సిద్ధమవుతుంది, రాగద్వేషాలు తగ్గి. జ్ఞానాన్ని అభ్యాసం చేస్తే ఏమవుతుంది, కావలసిన మార్గంలో ముందుకు వెళ్లేందుకు బలం కలుగుతుంది, జ్ఞాన బలము. 2 విధాల అభ్యాసాలు అవి, ఒక్క అభ్యాసం కాదు. పూర్వ అభ్యాసాలు, ఒకటి వైరాగ్యంతో మనసుని కంట్రోల్ చేయడము, రెండోది జ్ఞానాభ్యాసంతో ముందుకు వెళ్ళడము. ఇవి ఏం చేస్తాయి, ఈ అభ్యాసము ఆ పూర్వ అభ్యాసం ఇంతకుముందు చేసిన ప్రాక్టీస్ అట్లనే ఉంటుంది. ప్రాక్టీస్ ఎక్కడికి పోతుంది, అలవాటైన పని. నీకేం అలవాటు, ఆ యోగం సాధన చేయడం అలవాటు. నీకు అలవాట్లో ఉన్నావు, అలవాటే నిన్ను అవశ్యుడిగా, నువ్వు నీ సొంత ప్రయత్నం కూడా అవసరం లేదు. అలవాట్లో పొరపాటులాగా అలవాటుగా అయిపోయింది ఆ యోగం సాధన చేయడం. అదే పనిగా కూర్చొని చదువుకోవడం, ఆలోచించుకోవడం, విచారం చేయడం, మననం చేయడం, విశ్లేషణ చేయడం, దాని గురించి ఇంకా డిస్కషన్స్ చేయడం, అవన్నీ నీకు అలవాటు అయిపోయింది ఆ అభ్యాసము. అది ఎక్కడ పోతుంది, నువ్వు జన్మలు మారిస్తే, నువ్వు బాడీస్ మారిస్తే ఆ అభ్యాసం పోతుంది, నీతో పాటు వస్తుంది అది. దానివల్ల నీ ప్రయత్నం లేకుండానే అవసహాపి సహవాడు హ్రియతే, అటువైపు లాగబడతాడు వాడు. ఏదో వాడు వేరే పనులు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, జాబ్స్ తెచ్చుకుంటూ, ఏదో పెళ్లిళ్ళు చేసుకుంటూ, పిల్లల్ని కంటూ ఏంటో చేస్తుంటే కూడా అనుకోకుండా వాడు మనసుకి తిరుగుతుంది. పూర్వ అభ్యాసం ఎటుపోతుంది. వాడు ఎవరెంత చెప్పినా సరే ఆ పుస్తకాల సైడ్గా పోతున్నాడు మనసు. ఇంక ఇదే ఆలోచిస్తుంటాడు వాడు. వాడు చైనాలో పుడితే వాడు కన్ఫ్యూషియన్ ఏదో ఫిలాసఫీ అంటాడు, లేకపోతే బుద్ధిజం అంటాడు, లేకపోతే ఇండియాలో పుడితే వాడు భగవద్గీతలు అనుకుంటూ చదువుతాడు, లేకపోతే వాడు ఏదో గ్రీకో జర్మనీలో పుడితే ఇంకా ఆ పుస్తకాలు చదువుతాడు. వాడు ఇదే ఆత్మ గురించి ఆలోచించకుండా ఎక్కడ పుట్టడం సంబంధం లేదు. ఎక్కడ పుట్టినా వాడు ఇదే ఆలోచిస్తూ ఉంటాడు, వాడు అదే పనిలో ఉంటాడు. ఎందుకంటే అవశ్యుడిని చేసి వాడి పూర్వ అభ్యాసం అటువైపుకి లాగుతుంది, వదిలిపెట్టదు. ఒక్కసారి దాన్ని పట్టుకుంటే, అభ్యాసాన్ని, వైరాగ్య అభ్యాసాన్ని పట్టుకుంటే, మనం వదిలిపెట్టినా అవి మన చేతులు వదిలిపెట్టవి, ఇంకా పట్టుకుంటాయి అవి. ఒకవేళ మనం జారిపోతున్నా, మనసు జారిపోతున్నా అవి మనల్ని జారనీయవు. అంతవరకు వస్తే ఏమైతుందో తెలుసా అర్జున, అటువంటి యోగస్య జిజ్ఞాసు, యోగం గురించిన జిజ్ఞాస, జ్ఞాతుమిచ్చ, తెలుసుకోవాలన్న కోరిక ఉన్నవాడికి, అటువంటి వాడు శబ్ద బ్రహ్మని కూడా, వేదాలను కూడా అతివర్తతే, దాటిపోతాడు. వేదం ఏం చెప్తుంది, నువ్వు ఇంతవరకు కర్మలు చేశావంటే, నువ్వు ఈ పుణ్యకార్యాలు చేశావంటే, నువ్వు ఈ యజ్ఞాలు, యాగాలు, హోమాలు, తపస్సులు, జపాలు చేశావంటే నీకు ఉత్తమ గతులు కలుగుతాయి, నీకు చక్కగా స్వర్గ ప్రాప్తులు కలుగుతాయి అని చెప్తాయి. అంతవరకు మనకి అలా వేస్ట్ టైం. స్వర్గం దాకా వెళ్ళి మళ్ళీ వచ్చి క్షీణ పుణ్య మధ్యలోకం విసంతి చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇక్కడ పుట్టి మళ్ళీ సాధన చేసుకోవాలి. కాబట్టి శబ్ద బ్రహ్మము, వేదం చెప్పే వాటిని కూడా దాటి వెళ్ళిపోతాడు వీడు, యోగ మార్గంలో ఉన్నవాడు. అప్పుడు ఏమవుతుంది, ఆ వేదం చెప్పింది స్వర్గం దాకా వెళ్ళడము అటువంటివి కూడా దాటిపోతే ఏమవుతుంది, నెక్స్ట్ జన్మలో వెంటనే పుడతాము. మళ్ళీ స్వర్గం దాకా వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి పుట్టడం కాదు, డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు అప్పుడు. ఇదంతా ఎట్లా, పూర్వాభ్యాసం వల్ల. అందుకే నేను చెప్తున్నాను అభ్యాసం చేయమని చెప్తున్నాను, అందుకే ప్రాక్టీస్ చేయని చెప్తున్నా అర్జున. ప్రాక్టీస్ చేస్తా, ప్రాక్టీస్ నేను వదిలిపెట్టిపోదు. అలవాటు అయిందంటే మాత్రం ఎంతో కొంత అలవాటు చేసుకుంటూ పోయావంటే ఆ అభ్యాసం, ఆ ప్రాక్టీస్ నీతోటి ఉంటుంది. అది నిన్నే అలవాటుగా అటు సైడ్కి తీసుకెళ్ళిపోతుంది, నువ్వు సొంతంగా ప్రయత్నం చేయక్కర్లేదు. వచ్చే జన్మలో నాకు ఇవన్నీ గుర్తుంటాయా, నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు, అది గుర్తుపెట్టుకుంటుంది నువ్వు దాన్ని వదిలేసినా కూడా. పూర్వాభ్యాసైన తేన ఏవ హ్రియతే హి అవసః అపి సః జిజ్ఞాసుః అపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే ప్రయత్నాత్ యతమానః యోగి సంసిద్ధ కిల్విషః అనేక జన్మ సంసిద్ధః తతః యాతి పరాంగతిం. కాబట్టి అయోగి ఎవరు, సంసిద్ధ కిల్బిషః, కిల్బిషాలన్నిటి నుంచి వాడు సిద్ధి సాధించాడు. కిల్బిషాలంటే ఏంటి, రాగాలు, ద్వేషాలు, మోహాలు, కోపాలు, ఇటువంటివన్నీ. వీటిని
లేకుండా మనసు శుద్ధి చేసుకున్నాడు, వాడు సంసిద్ధ కిల్బిష. మనసుని చిత్తశుద్ధి సాధించిన వాడు సంసిద్ధ కిల్బిష, వాడు చిత్తశుద్ధి సాధించాడు ఆ యోగి. తర్వాత వాడు ప్రయత్నంతో యతమాన, వాడు ఆ యోగాన్ని అభ్యాసం చేస్తున్నవాడు ప్రయత్నంతో చేస్తాడు. ఆటోమేటిక్గా వాడు కూర్చుంటే వాడికి ఆ ప్రయత్నం అభ్యాసం వస్తుంది, వాడు ప్రయత్నం చేయాలి. ఆ రకంగా మనసేంద్రియాల్ని నియంత్రించాలి అని ప్రయత్నంతో వాడు సాధన చేస్తున్నవాడు, కోరుకుని ప్రయత్నం మీద చిత్తశుద్ధిని చేసుకుంటున్నవాడు. ఆ విధంగా చేసి చేసి తతః ఇంకప్పుడు అనేక జన్మ సంసిద్ధ, అవసరమైతే ఎన్నో జన్మలు, పర్వాలేదు ఎన్నో జన్మలు, మనకి చాలా జన్మలు అనిపిస్తుంది, ఒక్కొక్క జన్మకు 60-70 ఏళ్ళు బతకాలనిపిస్తుంది. గ్రాండ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో కాలం పర్స్పెక్టివ్ లో చూస్తే డ్రాప్ ఇన్ ద బకెట్ కూడా లేదు, అది డ్రాప్ ఇన్ ద హోల్ ఓషన్ టైప్ లో ఏముంది అక్కడ. 60-70 ఏళ్ల జీవితం పెద్ద విషయమా? అమ్మా ఎన్ని జన్మలు ఎన్నో కొన్ని జన్మలు ఏదో ఒకటి కదా. నీకు ఆ సిద్ధి లభించినంత వరకు ఎన్ని జన్మలు పడితే అన్ని జన్మలు అయితాయింది. కానీ ఎప్పుడుకో ఒకప్పటికి అది సిద్ధిగా మారిందంటే మాత్రం నీ సాధన, అప్పుడేమవుతుంది, అటువంటి యోగి పరమగతిని వాడు యాతి పొందుతాడు కదా. దానికి ఏమి స్టెప్? శుద్ధి సాధిస్తే వాడు సిద్ధి సాధిస్తాడు, అంతే విషయం. చిత్తశుద్ధి సాధిస్తే వాడు పరమ సిద్ధిని సాధిస్తాడు. శుద్ధి సాధించు సిద్ధి సాధించు, ఇంత శుద్ధి టు సిద్ధి ఎక్స్ప్రెస్. ప్రయత్నాత్ యతమానహతి యోగి సంసిద్ధ కిల్బిష, అనేక జన్మ సంసిద్ధ తతః యాతి పరాంగతిం. కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే అర్జున, తపస్విభ్యః అధికః యోగి, జ్ఞానిభ్యః అపి మతః అధికః, కర్మిభ్యః చ అధికః యోగి, తస్మాత్ యోగి భవ అర్జున. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే అర్జున, యోగి అన్నవాడు తపస్విభ్యః, తాపసికుల కంటే కూడా అధికుడు. తపస్సులు చేసే వాళ్ళకన్నా కూడా యోగి అధికుడు. ఇంకా అసలు యాక్చువల్ గా జ్ఞానిభ్యః అపి, జ్ఞానుల కంటే కూడా యోగి అధికః మతః, అధికుడని చెప్తారు. జ్ఞానుల కంటే కూడా. జ్ఞానం ఏముంది? పాండిత్యము, ఉత్త పాండిత్యం ఉంటుంది. ఆ పాండిత్యం వాడిని తీసుకెళ్లి బ్రహ్మంతో కలపదు. బ్రహ్మంతో కలపడమే కదా, అదే కదా యోగము. యుంజనం అంటే కలపడమే యోగము. వీడిని తీసుకెళ్లి వాడిని కలపదు అది. అటువంటి పాండిత్యం, అటువంటి జ్ఞానం ఉండేమి లాభము? ఆ జ్ఞానము యోగంతో కూడితే అది పనిచేస్తుంది. కాబట్టి ఉత్త జ్ఞాని కన్నా యోగం గొప్పది. ఉత్త జ్ఞాని కన్నా యోగి చాలా గొప్పవాడు, అధికుడు అని మతం అభిప్రాయము. కర్మిభ్యః, కర్మలు చేసే వాళ్ళు ఉంటారు. ఆ కర్మలు కూడా యజ్ఞాలుగా పోని చేస్తారు. అయినా కూడా అది వాడిని తీసుకెళ్లి వాడితో కలపదు. అటువంటిది పనికిరాదు. వాణ్ణి వాళ్ళలో కూర్చోబెట్టే యోగం ఏముందో అది సాధన చేసుకున్న యోగి కర్మిభ్యః, కర్మిష్ఠుల కన్నా కూడా అధికుడు. నువ్వు తపస్సులు చేస్తావా, యోగ మార్గంలో ఉన్నావా? కర్మలు చేస్తావా, కర్మిష్ఠుడివా? జ్ఞాన మార్గంలో ఉన్నావా, జ్ఞానివా? ఏదైనా సరే అవి నిన్ను తీసుకెళ్లి నీతో కలిపేయ్యా, ఆ యోగాన్ని నీకు పట్టించేయ్యా. పట్టించకపోతే అవి తక్కువ రకం. కాబట్టి తస్మాత్ నువ్వేం చెయ్యంటే అర్జున, యోగి భవ, నువ్వు యోగి బాబు, నువ్వు జ్ఞాని బాబు, నువ్వు కర్మిష్టి బాబు, నువ్వు తాపసికుడు బాబు అని నేను చెప్పట్లేదు. నువ్వు ఏదో ఒకటి అవ్వు, కానీ యోగి బాబు. యోగం ఎట్లా పడుతుంది? వైరాగ్య అభ్యాసాలతో పడుతుంది. వైరాగ్యంతో అభ్యాసం చేస్తే ఆ యోగం పట్టి నీకు నువ్వెవరో నీలోనే నీ చేతే నీకే తెలిపేదది, నిన్నుగా నిలబెట్టేది యోగము. కాబట్టి నువ్వు యోగం పట్టుకో అర్జున. తపస్విభ్యః అధికః యోగి, జ్ఞానిభ్యః అపి మతః అధికః, కర్మిభ్యః చ అధికః యోగి, తస్మాత్ యోగి భవ అర్జున. యోగినాం అపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన, శ్రద్ధావాన్ భజతే యః మాం సహ మే యుక్తతమః మతః. సరే, అసలు జనరల్ గా అందరూ ఏమనుకుంటారు? జ్ఞానుల కన్నా యోగులు గొప్ప, తాపసికుల కన్నా యోగులు గొప్ప, కర్మిష్ఠుల కన్నా యోగులు గొప్ప అనుకుంటారు కదా. సరే, ఇప్పుడు నేనేమనుకుంటానో చెప్తా పట్టు. సర్వేషాం యోగినాం అపి,
యోగులందరిలోకి ఈ రకంగా జ్ఞానుల్లో, తాపసికుల్లో, కర్మిష్ఠుల్లో అందరిలో చూసి ఓహో మనవాడు యోగి చాలా గొప్పవాడని ఐడెంటిఫై చేస్తే ఈ రకంగా ఉన్న యోగులందరిలోకి మళ్ళీ పైగా సర్వేషాం యోగినాం యోగులందరిలోకి అపి మత్ గతేన అంతరాత్మన నా మీదే మనసు పెట్టుకొని ఉండి శ్రద్ధావంతుడై యహ ఎవరైతే మాం నన్ను భజతే అనుభవంలోకి తెచ్చుకుంటాడో సహ వాడే యుక్తతమః ఆ యోగుల్లోకి కూడా సూపర్లేటివ్ డిగ్రీ యుక్తతముడు, ఉత్త యోగి కాదు, యోగుల్లో ఉత్తముడు అని మే మతః ఇది నా అభిప్రాయము అన్నారు. ఇక్కడ మతః అన్నారు, అందరు అనుకుంటారని చెప్పారు. ఇక్కడ నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం ఇది అన్నారు. ఈయనేమనుకుంటున్నారో అది ముఖ్యం మనకు. వీళ్ళందరికన్నా యోగి గొప్ప, కానీ యోగులందరిలోకి కూడా ఆత్మయోగి గొప్ప అని నా అభిప్రాయము అని ఆయన చెప్పారు. చెప్తూ ఈ అధ్యాయాన్ని ముగించారు గురువుగారు. యోగినాం అపి సర్వేషాం మత్ గతేన అంతరాత్మ శ్రద్ధావాన్ భజతే యహ మాం సహ మే యుక్తతమః మతః. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ధ్యానయోగో నామ 6వ అధ్యాయः సంపూర్ణం. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.